మనందరం చెత్తకట్టి ఏకమైతే ఏ అన్యాయం అయితే మనం దోపిడుతున్నామో అవన్నీ ప్రజలు మనం తీసేయచ్చు, సమూలంగా ఒక్కొక్కటి సహా బదిలించవచ్చు. నేను సిటీలో సినిమాలు చేసుకుంటాను, ఎక్కువ అవసరం. కానీ దేశ సముద్రం కట్టుకుంటా ఉంటే ప్రజలు కష్టాల్లో ఉంటే నాకు అన్ని అక్కడ చూపించేస్తప్ప మీకు నమ్మరు. గత 10 సంవత్సరాల్లో నేను ఒక్కరిలో కూర్చొని నా దేశం కోసం, మన కోసం ఎంత వచ్చానో నా ఒక్కరికి తెలుసు. ఎన్ని కన్నులు పుట్టాలో నాకు తెలుసు, ఎవరికి చెప్తాను. అంత బాగా మీరందరూ అంత కష్టపడుతున్నారు. మీరందరూ ఒక తల్లి బిడ్డలు. మీరు మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం, నాకు నచ్చలేదు. నేను కోరేమన్నా ఈ రోజున నరేంద్ర మోడీ గారిని కలిస్తే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఎన్నికలతో ఎన్నికైన జెండా పట్టుకుంటా ఉంటే ఒకసారి జీవితంలో తగ్గడం తెలియాలి. ఎంతసేపు గెలవడం కాదు, జీవితంలో తగ్గడం తెలియాలి. నేను నరేంద్ర మోడీ గారు ఎందుకు అడిగానంటే, రాయలసీమ ఎప్పుడైనా పచ్చగా ఉండదు. ఎప్పుడు పచ్చదనం వస్తుంది రాయలసీమలో? ఎంతసేపు రాళ్ళు